నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. రేపు సీఎం జగన్ కర్నూలు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరు కానున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో పాల్గొంటారు. ఇక ఉదయం తాడపల్లి నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు. అక్కడ బళ్ళారి రోడ్లో ఫంక్షన్ హాల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం తాడపల్లి సీఎంకి చేరుకుంటారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకి తాడపల్లి నుంచి బయలుదేరి ఫిరంగిపురం మండలం రేవూడిలోని వాలంటీర్ల అభినందనల సభలో సీఎం జగన్ పాల్గొనున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడింది. ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలో 4 రోజుల పాటు చేపట్టాల్సిన పర్యటన వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు అనుమతుల విషయంలో ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆర్ఎండ్బి అధికారుల ద్వారా అనుమతులకు సాకులు చూపిస్తున్నారు. భీమవరంలో ఇదే ఇబ్బందులు తీసుకురావడంతో పర్యటన వాయిదా వేశారు. కాకినాడలో సమావేశానికి ఆ నగరంలో ఉన్న హెలిప్యాడ్ కోసం అనుమతి కోరితే అంగీకరించలేదు. అక్కడ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లప్రోల్లో దిగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అవాంతరాలు కల్పిస్తూ ఉండడంతో పర్యటన వాయిదా వేయాలని నిర్ణయించారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని గార్లదిన్నెలో సీతారాముల ఉత్సవాల్లో ఘర్షణ చోటు చేసుకుంది. విగ్రహాల ఊరేగింపులో దళితులపై వైసీపీ నాయకుడు వీఆర్ఓ మల్లారెడ్డి వర్గీయులు దాడి చేశారు. రామాలయం, ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠా కార్యక్రమంలో దళితులపై డోన్పట్టణ వీఆర్ఓ మల్లారెడ్డి, అతని అనుచరులు దాడి చేశారు. దీంతో దళితులు మల్లారెడ్డి, అతని అనుచరులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో నాగచంద్రుడు అనే వ్యక్తికి చెయ్యి విరగ్గా, చిన్న వీరయ్య అనే వ్యక్తికి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒంగోలు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు. మొదటిసారిగా ఒంగోలు చెవిరెడ్డి సుమారు అరగంట పాటు బాలినేనితో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుమారు గంట పాటు సమావేశమయ్యారు. ప్రకాశం జిల్లా దర్శిలోని వైసీపీ కార్యాలయాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. మనలో చిన్న గొడవలున్నా వాటిని సర్దుకొని ముందుకు పోదామని సూచించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించే విధంగా కలిసి పనిచేద్దామని బాలినేని తెలిపారు. తిరుపతిలో స్టేట్ ప్రోటోకాల్ కార్ల వినియోగంలో అధికారుల తీరు వివాదాస్పదమవుతుంది. స్టేట్ ప్రోటోకాల్ వాహనాల్లో హీరో సందీప్ కిషన్ హల్చల్ చేశాడు. 2 స్టేట్ ప్రోటోకాల్ వాహనాల్లో తిరుమల తిరుపతిలో సందీప్ కిషన్ యాంటీమ్ తిరిగింది. ఊరు పేరు భైరవకోన సినిమా ప్రీమియర్ ప్రెస్ మీట్కి స్టేట్ ప్రోటోకాల్ వాహనాల్లో సందీప్ కిషన్ రావడం చర్చనీయాంశమైంది. ప్రోటోకాల్ వాహనాలను హీరోయిన్కు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బందితో కలిసి ఈవో పెద్దిరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షల మంది భక్తులు శ్రీశైలం వస్తారని, క్యూలైన్లలో తొక్కిసలాట జరిగిందని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. క్యూ కాంప్లెక్స్లోనూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు మొదలైన వాటిని అందజేయాలన్నారు. అలాగే మంచినీటి కుళాయిలు, వాష్ బేసిన్లు అన్ని కూడా వినియోగానికి అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిర్వహించిన శంఖారావం కార్యక్రమంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి షాక్ తప్పదని హెచ్చరించారు. గుంటూరులో కలుషిత త్రాగునీరు ముక్కున వేలేసే దుస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీకి ఇక అంతిమయాత్ర సినిమా ఒక్కటే మిగిలిందన్నారు. సీఎం జగన్ను చూస్తే పిట్టల దొర గుర్తొస్తారని, వైసీపీ ఎంపీలు కేంద్రంలో రాష్ట్రం పరువు తీశారని దుయ్యబట్టారు. వెనుకబడిన కులాల వెన్నెముక విరిచిన నాయకుడు జగన్ అని, ముఖ్యమంత్రి కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గూగుల్, యూట్యూబ్లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పినా గూగుల్, యూట్యూబ్ తొలగించలేదని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాలు లేదా అధికారిక ఉత్తర్వులు ఏదో ఒకటి ఉంటే తప్ప
తొలగించలేమని గూగుల్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వెంటనే ఈ పోస్టులను తొలగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. సినీ నిర్మాత బండ్ల గణేష్కు ఒంగోలు రెండవ అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు 1 సంవత్సరం జైలు శిక్ష, 10,000 జరిమానా విధించింది. 2019లో ముప్పాల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు 100, బండ్ల గణేష్ 95 లక్షలు తీసుకున్నారు. తిరిగి చెల్లింపునకు పరమేశ్వర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ ఒంగోలు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఇలా ఉండగా ఈ తీర్పుపై అపీల్ చేసుకునేందుకు కోర్టు 4 రోజుల గడువు ఇచ్చింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాజకీయ హడావిడి మొదలైంది. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రముఖ డాక్టర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో నరసరావుపేటలోని వైద్యులందరూ తనకి సహకరించాలని కోరారు. ఈ నెల 22వ తేదీన లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరబోతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం యల్లంపల్లిలోని ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి పొలాలపై పడి పంటను ధ్వంసం చేశాయి. పొలం దగ్గర కాపలా ఉన్న మనోహర్ రెడ్డి అనే రైతుపై అకస్మాత్తుగా దాడి చేయగా త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని గ్రామస్తులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. 20 రోజులుగా తరచూ రాత్రిళ్లు ఏనుగుల గుంపు పంట పొలాలపై పడుతుండటంతో చేతికి అంది వచ్చిన పంట చేజారిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అటవీ శాఖ అధికారులు వస్తున్నా ఫలితం లేకుండా పోతుందని చెప్పారు. వైసీపీ హౌసింగ్ స్కీమ్ పెద్ద బోగస్ స్కామ్ అని టీడీపీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ ఆదిరెడ్డి వాసు అన్నారు. సచివాలయ ఉద్యోగులు గృహ లబ్ధిదారులకు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని ఎద్దేవా చేశారు. రాజమండ్రి బిల్డప్ స్టార్ పబ్లిసిటీ చేసుకోవాలని చూస్తున్నారని, అతని మోసపూరిత మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆదిరెడ్డి వాసు అన్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో కల్తీపాల తయారీని ముఠాని విజిలెన్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. కొన్ని రోజులుగా ఫుడ్ కార్పొరేషన్ అధికారులు నకిలీ పాల తయారీపై నిఘా పెట్టి దాడులు చేశారు. ఏల్చూరులో కల్తీపాలు తయారు చేస్తున్న గోడౌన్లపై అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 360 లీటర్ల నకిలీ పాలను స్వాధీనం చేసుకుని 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా ఇటువంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో రైతులు రోడ్డెక్కారు. తమ భూములను రిజిస్ట్రేషన్లు చేయాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గంటపాటు వాహనదారులు అవస్థలు పడ్డారు. నెల్లూరు జిల్లా చెముడుగుంటలోని 2 మహిళలు అదృశ్యం కలకలం రేపింది. కూరగాయలు కొనేందుకు వెళ్లి జయలక్ష్మి, రాజేశ్వరి అనే 2 మహిళలు మిస్ అయ్యారు. కూరగాయలు విక్రయించే కపిర శ్రీనివాసులపై కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల దుకాణం వద్ద రక్తపు మరకలు ఉండడంతో అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయానికి ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ చేరుకున్నారు. సునీల్కు వైసీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గంలో పార్టీ విజయానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన